హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువితాస్ ఆల్రౌండ్ అరీనా. ఈరోజు మటన్ చాప్స్ చూద్దామా? సో మటన్ చాప్స్ కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను చూడండి ఇంగ్రీడియంట్స్. దానికి కావాల్సినవి చెక్క, లవంగ, యాలకి అండ్ ఆల్ రెడ్ చిల్లీస్, బిర్యానీ ఆకు, చాప్స్, ఆనియన్స్, టమాటా ప్యూరీ అండ్ కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసానండి. అన్నీ రెడీగా పెట్టుకున్నాను, జింజర్ గార్లిక్ చిల్లీస్ అన్నీ. సో ఫస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. మటన్ చాప్స్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఆ డ్రై అన్ని మసాలాలు డ్రైగా రోస్ట్ చేసుకోండి, గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. తర్వాత ఆయిల్, ఒక వెజల్లో ఆయిల్ వేసేసి అందులో కాస్త హీట్ అయ్యాక దెన్ నేను నెయ్యి కూడా వేస్తానండి. అందులో మసాలాలు నేను కొన్ని నార్మల్గా కూడా వేస్తాను, బిర్యానీ ఆకు కొన్ని. దెన్ ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. అందులో కాస్త పసుపు వేసి ఫ్రై చేస్తాము. ఫ్రై చేశాక దెన్ అది కాస్త రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసి అందులో కాస్త జింజర్ గార్లిక్ ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ జింజర్ గార్లిక్ యూస్ చేస్తాను, వేసి బాగా ఫ్రై చేయండి. అది బాగా మంచిగా వేగాక వీ హ్యావ్ టు పుట్, ఇక్కడ ఏంటంటే మనం కాసేపు వేగాక దెన్ కరివేపాకు వేసి బాగా కలపండి. కరివేపాకు వేసాక మంచిగా ఫ్రై అయ్యాక రెడిష్ వచ్చాక దెన్ మనం ఏం చేయాలంటే ఇందులో మటన్ చాప్స్ వేసుకోండి. ఫ్రెష్ మటన్ చాప్స్ వేసుకున్నాక బాగా ఫ్రై చేయండి. అందులో అన్ని మటన్ చాప్స్ వేసాక మంచి ఫ్రై చేసి ఓపెనే పెట్టాలి, స్మెల్ పోవడానికి పెట్టండి. మంచి కలిపేసి అంటే మంచిగా ఆయిల్లో అది వేగాలన్నమాట. వేగాక దెన్ చూడండి ఇప్పుడు కాస్త వేగుతుంది. సో నేను కొద్దిగా మీడియం ఫ్లేమ్లో వదిలేసాను దాన్ని, కాసేపు వదిలేసి దెన్ మంచిగా ఫ్రై కావాలి. మూతేసి పెట్టండి. కాసేపు అయినాక మీడియం ఫ్లేమ్లో మూతేసి పెట్టి అంత లోపల మసాలా అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఇది మటన్ చాప్స్ ఫ్రై అయిందా లేదా అనేది చూద్దాము. ఒకసారి బాగా కలిపేసి, ఏదైతే మనం మూతేసి పెట్టామో బాగా కలిపేసి ఒకసారి చూడండి అది ఉడికిందా లేదా, లైక్ కుక్ అయిందా లేదా చూసి కాస్త వాటర్ వేయండి. ఎందుకంటే చాప్స్ కాబట్టి కాస్త టైం పడుతుంది కుకింగ్కి. కాస్త వాటర్ వేసి అందులో సాల్ట్, చిల్లీ పౌడర్ అవన్నీ వేసి మళ్ళీ కలపండి. కలిపేసి బాగా కలిసేలాగా చూడండి. చూసాక దెన్ యూ హ్యావ్ క్లోజ్ చేయండి, లిడ్ క్లోజ్ చేసి కాసేపు ఉడకడానికి పెట్టండి. చూడండి ఉడికాక ఇప్పుడు చూడండి కలిపితే మీకు అర్థమవుతుంది. వాటర్ కాస్త ఇంకా ఉంది. సో మళ్ళీ ఇంకొంతసేపు నేను మగ్గనిచ్చి దెన్ కట్ చేయగానే ఆ మటన్ పీస్ ఇలా వచ్చేస్తుంది. దెన్ యు ఆర్ రెడీ టు పుట్ టమాటో ప్యూరీ వేసి బాగా కలపాలంటే. ఈ టమాటో ప్యూరీ వేసినప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టానండి. టమాటో ప్యూరీ స్మెల్ అంతా కాస్త పోవాలని, బికాజ్ ఆల్రెడీ మటన్ చాప్స్ కుక్డ్ కాబట్టి. మంచిగా కలిపేసి మనకి మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. టమాటో స్మెల్ వెళ్ళేంత వరకు బాగా ఫ్రై చేయండి. సో ఆయిల్ తేలుతుంది చూడండి. ఇప్పుడు కాస్త ఆయిల్ తేలాక దెన్ దట్ మీన్స్ టమాటా బాగా ఉడికిందని. అందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి కాస్త అది కాస్త బాగా మిక్స్ చేసి ఫ్రై చేశాక గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నానండి, అది వేసి దెన్ కొత్తిమీర, పుదీనా నేను స్మెల్ కోసం వేస్తానండి. ఇట్స్ ఆప్షనల్, బట్ కొత్తిమీర అయితే వేస్తాం, మంచి స్మెల్ వస్తుంది. దెన్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టాక దెన్ లాస్ట్లో సిమ్ అయ్యాక మూతేసి కాస్త పెట్టేశాక తీసి డిష్ అవుట్ చేసుకోవచ్చండి. ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ రెసిపీస్ ప్లీజ్ follow my channel. Thank you.